హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు అరకులో గల ఫేమస్ వాటర్ ఫాల్ అయినటువంటి కటిక వాటర్ ఫాల్ అయితే చూపించబోతున్నాను. అయితే ఈ కటిక వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అయితే రెండు మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన అరకు నుంచి వెళ్ళే దారిలో సుంకరమేట్ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సెకండ్ వే వచ్చేసి అరకు నుంచి బొర్రా కేవ్స్ 36 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ జీప్స్ అయితే ఉంటాయి. మన ఓన్ వెహికల్ అయితే మాత్రం అలౌ చేయరు. సో బొర్రా కేవ్స్ వరకు మన యొక్క వెహికల్ మీద వెళ్ళి అక్కడ నుంచి జీప్ అయితే మనం తీసుకొని అయితే వెళ్ళాలి. సో జీప్కి వచ్చేసి 200 వరకు ఛార్జ్ చేస్తారు. సో మనం అయితే మన ఓన్ వెహికల్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు సుంకరమేట్ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్స్లోనే మన కటిక వాటర్ ఫాల్ అయితే చేరుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్గా స్టెప్స్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ అయితే. సో అందువల్ల మీకైతే ఈ రోడ్డు అయితే సజెస్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రజెంట్ కటిక వెళ్ళే వేలో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి కటిక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మధ్యలో అయితే మనకు ఇక్కడ పెళ్లి ఊరేగింపు కూడా జరుగుతూ ఉంది. ఆ ఊరేగింపులో అరకు ఫేమస్ అయినటువంటి దింస నృత్యాన్ని కూడా వేయడం జరిగింది. సో మీకు అది చూపిద్దామనే ఉద్దేశంతో ఆ యొక్క దింస నృత్యాన్ని కూడా ఈ యొక్క వీడియోలో అయితే కవర్ చేయడం జరిగింది. సో వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనం అయితే ఆ దింస నృత్యాన్ని అయితే వీడియో అయితే తీయడానికి అయితే వెళ్తున్నాం. ఇది మీ అందరికీ ఈ దింస నృత్యం నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఈ దింస నృత్యం కంప్లీట్ అయ్యాక మనం అయితే మాత్రం కటిక వాటర్ ఫాల్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో ఈ కటిక వాటర్ ఫాల్కి వెళ్ళే రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీ ఓన్ వెహికల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి రావడానికి విశాఖపట్నం నుంచి బొర్రా కేవ్స్ వరకు ట్రైన్ అయితే ఉంటుంది. బొర్రా కేవ్స్ దగ్గర దిగి అక్కడ నుంచి బొర్రా కేవ్ జంక్షన్ దగ్గర జీప్స్ అయితే ఉంటాయి. ఆఫ్ రోడ్ ఉంటుంది. సో మన వెహికల్స్ అయితే అలౌ చేయరు. సో అక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు. లేకపోతే ఇటువైపు నుంచి రావాలంటే మాత్రం అరకు నుంచే డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకొని అయితే రావాలి. సో మీకైతే నా సజెషన్ ఏంటంటే విశాఖపట్నం నుంచి బొర్రా కేవ్స్ వరకు ట్రైన్ జర్నీ చేసి బొర్రా కేవ్స్ చూసుకున్నాక బొర్రా కేవ్ జంక్షన్ నుంచి ఈ కటిక వాటర్ ఫాల్ అయితే చేరుకోవచ్చు. సో కటిక వాటర్ ఫాల్ కంప్లీట్ అయ్యాక బొర్రా కేవ్ జంక్షన్ నుంచి అరకుకి చాలా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఆ విధంగా అయితే అరకు చేరుకోవచ్చు.
చెప్పాను కదా, రోడ్ అయితే చాలా బాగుంటుంది. రిమైనింగ్ ఈ రోడ్ కూడా ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నాకు తెలిసి ఒక 6 monthsలో అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మనం అయితే డైరెక్ట్ స్టెప్స్ వద్దకు వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ అయితే మాత్రం లాస్ట్ టైం వరకు అయితే కటిక వాటర్ ఫాల్కి రావాలంటే ఒక 2-3 kilometers బై వాక్ చేసి ట్రెక్ చేసుకొని అయితే రావాల్సి వచ్చేది. కానీ డైరెక్ట్గా అయితే మాత్రం ఈ రోడ్డు మాత్రం చాలా డెవలప్ చేశారు. ఇదైతే మాత్రం నా బెస్ట్ సజెషన్ అని చెప్తున్నాను. నెక్స్ట్ పార్కింగ్ అయితే మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకొని ముందుకైతే వెళ్ళాలి. బైక్లే కాదు, కార్లు కూడా ఇంతవరకు వచ్చేస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే మాత్రం. చూసారా, మీకు ఈ లెఫ్ట్ రైట్ సైడ్ చిన్న చిన్న షాప్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఇవి లోకల్ వాళ్ళు ఇక్కడ పండేవన్నీ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే కొన్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డస్ట్బిన్స్ కనిపిస్తున్నాయి చూసారా, కింద ఉన్నాయి కానీ పైన అయితే అస్సలు లేవు. మీకు కూడా క్లియర్ గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్ మీకు బ్యాంబో చికెన్, ఇక్కడ ఫేమస్ అయిన బ్యాంబో చికెన్ కూడా అమ్ముతారు. వాటితో పాటు కబాబ్స్ కూడా ఉంటాయి. సో మీరు అవి కూడా టేస్ట్ చేయండి, ఇక్కడ చాలా బాగుంటాయని అందరికీ తెలిసిన విషయమే కదా. చూసారా, ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చేస్తే పైకి వెళ్ళి మనం ఒక స్పెండ్ చేసి వచ్చేసరికి 1 hour అవుతుంది కదా. సో రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు రెడీ చేసి అయితే ఉంచుతారు. ప్రెసెంట్ ఆఫ్ సీజన్ వల్ల క్రౌడ్ మనకి ఎక్కువగా కనిపించట్లేదు. లేకపోతే అరకు వచ్చిన వాళ్ళు మస్ట్గా విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని, ఎందుకంటే అంత బాగుంటుంది. మీకు పైకి వెళ్ళాక మీకే తెలుస్తుంది ఈ వాటర్ ఫాల్ ఎంత బాగుంటుంది అనేది. సో వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి. ఈ షాప్స్ ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఆఫ్ సీజన్ వల్ల ఈ యొక్క షాప్ వాళ్ళు అయితే ఎవరు పెద్దగా లేరు, ఎందుకంటే క్రౌడ్ తక్కువగా ఉంటుందని. సో వీళ్ళైతే మాత్రం ఆఫ్ సీజన్లో ఎక్కువగా ఉండరు, 1-2 షాపులే ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా పట్టుకొని వెళ్ళాలంటే మాత్రం మీరు ముందుగానే తీసుకొని అయితే వెళ్ళండి. చూసారా, మధ్యదారిలో కూడా ఏమి ఉండవు. రిమైనింగ్ డేస్లో అయితే మాత్రం మనకి ప్రతి ఒక్క 100 metersకి ఒక దగ్గర అయితే షాప్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ చూసారా, మనం వెళ్ళే వే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలతో ఏజ్డ్ పీపుల్తో వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళండి. ఈ యొక్క రాళ్ళు అయితే మాత్రం చాలా షార్ప్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పట్టుకోవడానికి ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. సో వాళ్ళనైతే మాత్రం బైక్ అయితే తీసుకెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే మీరైతే తీసుకెళ్ళండి. నెక్స్ట్ చూసారా, ఈ షాప్స్ అయితే మాత్రం ఈ యొక్క వింటర్ సీజన్ అయితే అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. బట్ మనం వచ్చింది సమ్మర్లో కాబట్టి పెద్దగా అయితే షాప్స్ అయితే లేవు మనకు. అందువల్ల మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం మీతో పాటు ఈ యొక్క వాటర్ బాటిల్స్ అవి తీసుకొని వెళ్ళండి. మీకు లెఫ్ట్లో అయితే డస్ట్బిన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవైతే మాత్రం మస్ట్గా యూజ్ చేసుకోండి. మీరు ఏమైనా తీసుకెళ్తే మాత్రం ఎక్కడైనా ఉంటే అక్కడే పడేయండి, అంతేగాని మీకు ఎక్కడ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది ఎవరు చెప్పట్లేదు కదా అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడైతే పడిచేయొద్దు. మీకు అది కూడా మీకైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్కడికైనా ప్లాస్టిక్ తీసుకుని వెళ్తే మస్ట్గా మీతో తీసుకెళ్ళిపోండి, లేకపోతే ఇలాంటి డస్ట్బిన్స్లో పడేయండి తప్ప ఎక్కడ పడేయొద్దు. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారో నేను ఒక వీడియో అయితే మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి వీడియోలోని కూడా ఈ విషయాన్ని అయితే మీకైతే క్లియర్గా చెప్తున్నాను. కానీ చాలా చోట్ల ఇలా ప్లాస్టిక్ అయితే మాత్రం చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే మాత్రం. నాకే కాదు, ఏ టూరిస్ట్ ఎన్విరాన్మెంట్ని ఇష్టపడే ఎవరికైనా సరే అది ఇబ్బందిగానే ఉంటుంది. అది మ్యాక్సిమం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ప్లాస్టిక్ని మీతో పాటు తీసుకెళ్ళిపోతే చాలా బెటర్ అని అయితే మాత్రం నేను చెప్తున్నాను. ఈ యొక్క వీడియోలో కూడా మీకు ఎంత ప్లాస్టిక్ ఉందో పైన అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూడండి. నేను ఒకరిని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు, నా యొక్క ప్రయత్నం ఏంటంటే ఈ యొక్క ప్లాస్టిక్ని దూరం చేద్దాం ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఏరియాస్లో అని చెప్పేసి ఒక కాజ్తో అయితే ఈ వీడియో అయితే మాత్రం చేస్తున్నాను. ఆ ఒక్కటే మీరు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసారా, రైట్ సైడ్ అయితే మనం వెళ్ళే దారిలో అయితే మాత్రం సపోర్ట్గా అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ మేము పైకి రాలేని వాళ్ళు కిందన కూడా వ్యూ అయితే ఉంది, అక్కడితో క్లోజ్. పైకి ఎక్కలేమనుకుంటే మాత్రం అది చూసుకొని అయితే మీరు అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇక్కడి నుంచి కూడా జస్ట్ ఒక 50 steps ఉంటే ఆ 50 steps అయిపోతే మనం అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ట్రెక్కింగ్ అయితే మాత్రం పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఒక 200 ఆ ఏరియాలోనే ఉంటాయి స్టెప్స్ కూడా. మనకి ఎక్కడెక్కడ కూర్చోడానికి కూడా ఇక వుడెన్తో అయితే మాత్రం ఏర్పాటు చేశారు, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పట్టుకెళ్ళిన ప్లాస్టిక్ పైన అయితే మాత్రం వదిలేస్తున్నారు. ఆ విషయంలో మాత్రం ఈ యొక్క కమిటీ మాత్రం కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. మీకు ఎండింగ్కి వెళ్ళాక మీకే క్లియర్గా కనిపిస్తుంది. ఈ యొక్క కింద అయితే మాత్రం డస్ట్బిన్ చాలా బాగున్నాయి, పైన అయితే మాత్రం మీకు ఒక్క డస్ట్బిన్ కూడా ఇక్కడైతే కనిపించట్లేదు. అది మాత్రం చాలామంది అయితే ఇబ్బంది ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. సపోర్ట్గా మాత్రం ఈ యొక్క ఫెన్సింగ్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే పైకి వెళ్ళే కొలది మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ట్రెక్కింగ్. సో మనకి సపోర్ట్ లేకపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. బాగానే అర్థం చేసుకొని ఈ యొక్క ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది.
మనమైతే చూసారా మనకి ఎండ్ కనిపిస్తుంది కదా, అదే ఈ యొక్క వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే స్పెషల్ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అరకులో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నిటిలో చాలా చల్లగా ఉన్న వాటర్ ఫాల్ ఇదే. అంత బాగుంటుంది వాటర్ ఫాల్ అయితే మాత్రం. నెక్స్ట్ చూసారా మీకు చెప్పాను కదా ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడే పడిచేసారు. పైకి వచ్చేసరికి ఇక్కడ ఈ ఏరియాలో ఎటువంటి డస్ట్బిన్స్ అయితే మనకైతే కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి కనిపించలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడే పడిచేశారు. నేను చెప్పేది అదే, ఇక్కడికి వచ్చేవాళ్ళు కనీసం మీతో పాటు తీసుకెళ్ళిపోండి. మ్యాక్సిమం తీసుకురాకపోయినా పర్లేదు, లేకపోతే తీసుకొస్తే మాత్రం మీతో పాటు అయితే మాత్రం ఆ యొక్క ప్లాస్టిక్ కవర్స్ అనేది కూడా తీసుకొని వెళ్ళిపోతే చాలా బెటర్. మనమైతే ఎంటర్ అయిపోయాం ఈ యొక్క వాటర్ ఫాల్కి. చూసుకోండి, కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి, జారే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నాచుతో ఉన్నాయి ఈ రాళ్ళన్నీ కూడా. ఎందుకంటే మనం ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు అసలు ఎలాంటివి ఏం పట్టించుకోం కదా, సో అందువల్ల మీకైతే చెప్పడం జరుగుతుంది. చూసారా ఇదే కాటికా వాటర్ ఫాల్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ స్నానం చేయాలన్న ఆప్షన్ అయితే పెట్టుకోవడానికే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం. చూసారా మనం వచ్చింది అయితే కిందన ఈ వే అంతా కూడా చూసుకుని వచ్చాం. మన పార్కింగ్ కూడా మీకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క వాటర్ ఫాల్ యొక్క ఈ యొక్క దార మనకి దగ్గర ఒక 10 కిలోమీటర్స్ వరకు కనిపిస్తుంది. అంత హైట్ నుంచి వస్తుంది ఇది అయితే మాత్రం. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ టైంలో అయినా కూడా ఈ వాటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. ఈ కటిక వాటర్ ఫాల్ అయితే మాత్రం వింటర్ సీజన్లో అయితే అసలు వాటర్ని మనం టచ్ చేయలేనంతగా ఉంటుంది, అంత ఫ్రీజీగా ఉంటుంది. సో మీరైతే మాత్రం సమ్మర్లో కూడా నేనైతే రికమెండ్ చేస్తాను. మ్యాక్సిమం మీ యొక్క సమ్మర్లో కూడా దీనికి రావడానికైతే ప్లాన్ చేసుకోండి. చూసారా ఇప్పుడే ఉన్నదే నార్మల్ క్రౌడ్, అదే వింటర్ సీజన్లో అయితే ఇంకెంత మంది వస్తారో మీరు ఆలోచించుకోండి. మీకు కనిపిస్తుంది కదా బై రోడ్, ఆ రోడ్ నుంచే మనం వచ్చాం. ఇక్కడైతే మాత్రం చాలా ఏజ్ అయితే రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేదు, చాలామంది అయితే వస్తున్నారు ఈ యొక్క కటిక వాటర్ ఫాల్ని అయితే ఎంజాయ్ చేయడానికి. అయితే మాత్రం అరకు వచ్చే వాళ్ళు మాత్రం ఈ యొక్క వాటర్ ఫాల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చెప్పాను కదా ఈ యొక్క ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని చెప్పేసి. చూసారా ఇలాంటి ప్లేసెస్లో చాలా వరకు డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలి, చేస్తేనే ఇలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయడానికి అయితే అవుతుంది. నేను వచ్చిన తర్వాత చాలా వరకు ఈ యొక్క వీడియోస్లో ప్లాస్టిక్ని కవర్ చేస్తాను ఎక్కడ ఏముందని చెప్పేసి. ఎందుకంటే ఈ యొక్క ఎవరైనా ఆలోచించి వీలైతే అక్కడ ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా వరకు అయితే కవర్ చేయడం జరిగింది. చూసారా ప్లాస్టిక్ అనేది ఎంత ఉందో. ఇక్కడ ఒక డస్ట్బిన్ పెడితే అందులో పడే అవకాశం అయితే చాలా వరకు ఉంది, కానీ ఇక్కడ ఒక డస్ట్బిన్స్ కూడా లేవు. సో మీరైనా సరే నా యొక్క సజెషన్ ఏంటంటే మీతో పాటు మీ ఫ్యామిలీతో పాటు మీరైనా కార్లో వెళ్తే ఒక డస్ట్బిన్ అనేది పట్టుకొని వెళ్ళి అక్కడ ఒకటి ప్రొవైడ్ చేయగలిగితే అది చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుందని నా యొక్క అభిప్రాయం. సో మీరు ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు మనం ఈ యొక్క ఎన్విరాన్మెంట్ కాజులో అయితే మాత్రం భాగస్వామి అయినట్టు అయితే ఉంటాం. సో ఆ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే మాత్రం ఆ విధంగా ట్రై చేయండి. లేకపోతే ఆ లోకల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా హెల్ప్ తీసుకొని వాళ్ళకి డస్ట్బిన్కి అయ్యే ఖర్చు మీరు ఏమైనా ఇవ్వగలిగితే వాళ్ళు ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విధంగా అయినా సరే ప్లాన్ చేసుకోండి. సో మనమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే స్నానం అది చేయడానికైతే పైకి ఏమి పట్టుకురాలేదు. మీరైతే మాత్రం వెళ్ళేటప్పుడు ఏమైనా డ్రెస్ చేంజింగ్కి ఒక టవల్స్ అలాంటివి ఏమైనా తీసుకొని వెళ్ళండి. సో మనమైతే కిందకైతే వచ్చేసాం. ఈ యొక్క రోడ్డు కనిపిస్తుంది కదా, లాస్ట్ టైం అయితే మాత్రం మనం జీప్ మీద వస్తే ఒక 2 కిలోమీటర్స్ ముందే మనకి ఈ జీప్ అయితే ఆగిపోతుంది. ఎందుకంటే మధ్యలో ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. సో అక్కడ అయితే ఫొటోస్ అయితే తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి మనం నడుచుకొని అయితే రావాలి. సో మనం అయితే డైరెక్ట్గా వచ్చేస్తాం. చూసారా కనిపిస్తుంది చూసారా, మనం చివరికి అయితే వెళ్ళాం అదిగే. సో అందువల్లే మనం అయితే డైరెక్ట్ రావడం వల్లే ఈ యొక్క రైల్వే ట్రాక్ అయితే మీకు చూపించడానికి అయితే కుదరలేదు. సో మీకు కనిపిస్తుంది కదా రైల్వే ట్రాక్ యొక్క టన్నెల్. ఈ టన్నెల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఆ టన్నెల్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి, చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ జీప్ మీద వస్తే మాత్రం మా టన్నెల్స్ కవర్ చేసుకుని వస్తారు, లేదంటే మీ ఓన్ వెహికల్ మీద వస్తే మాత్రం ఇక్కడ నుంచి కిందకి ఒక 500 మీటర్స్ కిందకి వెళ్తే మాత్రం మీకు ఆ టన్నెల్స్ అయితే కనిపిస్తాయి. సో అవి కంప్లీట్ అయ్యాక మీరైతే రిటర్న్ అయితే అయిపోవచ్చు. సో ఈ యొక్క టన్నెల్లోంచే ట్రైన్ వస్తుంది చూసారా, ఈ వేలోనే మన విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే ట్రైన్ కూడా వస్తుంది. ఈ యొక్క టన్నెల్స్లోంచి ఆ ట్రైన్ వస్తుంటే ఆ యొక్క ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు.
మీరు ఎప్పుడైనా వస్తే ఈ యొక్క ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో అయితే మాత్రం విజ్డమ్ కోచ్లు అయితే ఖాళీ ఉండవు, వీలైతే ఇలాంటి టైంలోనే ట్రై చేయండి. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి ఆఫ్ సీజన్లో వస్తే ఇక్కడ ఉన్న కల్చర్, నెక్స్ట్ ట్రెడిషన్ మొత్తం అన్నీ కూడా తెలిస్తే నెక్స్ట్ క్రౌడ్ మూమెంట్ పెద్దగా ఉండదు. సో ప్రతిదీ కూడా మీరు క్యాప్చర్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇలాంటి ఏరియాస్కి సమ్మర్లో కూడా రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి. అందరూ వింటర్లోనే వస్తూ ఉంటారు, ఈ యొక్క సమ్మర్ టైంలో మాత్రం మ్యాక్సిమం ఎవరు టచ్ చేయరు. వెళ్ళే దారిలో ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే 3-4 కిలోమీటర్స్ ఇలా తల మీద పెట్టుకొని వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే విలేజ్ వీళ్ళకి 3-4 కిలోమీటర్స్ దాటే ఉంటుంది, కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ బరువును అయితే మాత్రం ఎత్తుకొని అయితే వీళ్ళైతే చాలా దూరం అయితే ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివన్నీ క్యాప్చర్ చేయాలంటే సమ్మర్ ఈజ్ ద బెస్ట్ వే అని చెప్తాను. సో మస్ట్గా విజిట్ చేయండి ఇలాంటి నేచర్కి దగ్గరగా ఉన్న ప్లేసెస్ని సమ్మర్లోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్.